ఏంటే శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేయకూడదా? శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తే పాపమా? ఎందుకు మనం చేసేవి తప్పని చెప్తున్నారు? అలా చెప్పడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాల్సిందే. కొంతమంది శివాలయంలో అర్ధ ప్రదక్షిణం చేయమని చెప్తారు, కొంతమంది శివాలయం చుట్టూ పూర్తిగా ప్రదక్షిణం చేయమని చెప్తారు. గొడవ ఏంటంటే ఇక్కడ రెండూ కరెక్టే. కాబట్టి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. శివలింగం చుట్టూ ప్రదక్షిణం ఎందుకు చేయొద్దు అంటారంటే, శివుడు అంతులేని శక్తికి ప్రతీక. అంటే ఆ శక్తికి ఆరంభం లేదు, అంతం లేదు. అలాంటి అంతం లేని శక్తిని మనం ప్రదక్షిణం చేసి ఎలా పూర్తి చేయగలం? ఆ శక్తి పరిమితుల్లో కొలిచేది కాదు. అందుకే ప్రదక్షిణంతో పూర్తి చేయొద్దు అని చెప్తారు. అయితే ఈ పద్ధతిని కొన్ని చోట్ల ఆచారంలా నిష్టగా పాటిస్తారు. దాని వెనక కారణాలు ఏంటంటే, శివాలయం నిర్మాణ పద్ధతి బట్టి, శివాలయంలో భక్తులు తిరగడానికి కావాల్సిన చోటు బట్టి, భక్తులు జపించే మంత్రాల శబ్దాల బట్టి, అక్కడ ఉండే దీప ధూపాల వేడి పొగ బట్టి, వాటికి కావాల్సిన సరైన వెంటిలేషన్ ని దృష్టిలో పెట్టుకుని భక్తులకి ఆరోగ్య సమస్యలు రాకుండా, భక్తుల మనశ్శాంతికి భంగం కలగకుండా కొన్ని చోట్ల ఈ ఆచారం పెట్టి పాటిస్తున్నారు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3, మనం పూర్తి ప్రదక్షిణం చేసినా అర్ధ ప్రదక్షిణం చేసినా అవి మన కోసం. అంత మాత్రాన శివుడి అనంతత్వం మారదు.